ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అవ్వడం వల్ల ఏ విధంగా మనం సఫర్ అవుతున్నాము యాజ్ ఏ హ్యూమన్గా, నాట్ ఓన్లీ హ్యూమన్ అంటే బయోటిక్ కాంపోనెంట్ అంతా కూడా, అంటే ప్లాంట్స్, యానిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ కావచ్చు. ఎబయాటిక్ కాంపోనెంట్స్కి వచ్చినప్పుడు బయోటిక్ అంటే మనకి ప్లాంట్స్, యానిమల్స్, మైక్రోబ్. ఎబయాటిక్ అంటే వాటర్, సాయిల్, ఇవన్నీ కూడా ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి అనే దాని మీద దీని ఎఫెక్ట్స్ మనం మాట్లాడతాము. దీనికోసం వీడియో రిసోర్సెస్ని వాడుకోవచ్చు. అలాగే భోపాల్ గ్యాస్ ట్రాజిడీ, ఈ తాజ్మహల్ ఎఫెక్ట్ గురించి వీడియోస్ చూపించి దానిపైన డిస్కషన్ పెట్టించవచ్చు పిల్లలకి. ఇంకా ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత అసైన్మెంట్గా వాళ్ళకి దగ్గరలో ఉన్న ఏదైనా ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ లాంటివి, అంటే ఇలా లైక్ బ్రిక్ మేకింగ్ కావచ్చు, ఇటుక బట్టీలు కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీ, రైస్ మిల్, వాళ్ళకి చుట్టుపక్కల ఏది అవైలబిలిటీ ఉంటే అది దాని దగ్గర వెళ్ళి చుట్టుపక్కల మొక్కలు ఎట్లా ఎఫెక్ట్ అయినాయి, దాని చుట్టుపక్కల ఉన్న జంతువుల పైన ఏమైనా ఎఫెక్ట్ ఉందా, అవన్నీ అబ్జర్వ్ చేసి వాళ్ళొక చిన్న రిపోర్ట్, అంటే చాలా పెద్దగా ఒక 5-10 పేజెస్ అవసరం లేదు, వాళ్ళ అభిప్రాయం దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమనిపించింది 1 or 2 పారాగ్రాఫ్స్లో రాసి మనకి ప్రజెంట్ చేయమని చెప్పొచ్చు అనమాట క్లాస్ రూమ్లో.